ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. నాగార్జున గారు, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు గర్వం పేరుతో కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్న ఒక స్టాండ్ అయితే ఇప్పుడు ముందుకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక డౌట్ ఏంటంటే కూడా రాధాకృష్ణన్ ఎందుకు ఆయనకు కాకుండా దీనికే ఎందుకు ఒప్పుకుంటున్నారు? సరే, తెలుగు వాళ్ళు మన తెలంగాణ బిడ్డ అనేది ఓకే ఫైన్, అది మంచి విషయమే. కానీ ఈయన కూడా ఒక రకంగా మంచి పవర్ఫుల్ పర్సనే కదా, ఎందుకు ఆయనకి నో చెప్పడానికి గల కారణాలు ఏమున్నాయి? ఎవరు నో చెప్పారు మేడం? అంటే ఈయన నామినేషన్ లో పెట్టారు కదా ఏకగ్రీవం కాకుండా, సో ఏంటి ఏమనుకుంటున్నారు? సో వాస్తవానికి తెలుగు అయినా అదే తెలంగాణ ఆంధ్ర అయినా మనం అనుకోవడానికి బాగుంటాయి మేడం. ఇవన్నీ పక్కన పెడితే ముందు మన తెలుగు బిడ్డ ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారు పనిచేశారు. ఆ తర్వాత ఈయనకు పెద్దలకు అవకాశం వచ్చినప్పుడు ఈయన ఎలాంటి ఏంటని చెప్పి పెద్దలు కొడసా గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఏం చేయాలి, ఆయనకు రూల్స్ ఉన్న రెస్పాన్సిబుల్ ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. ఈయన హైకోర్టు జడ్జిలు పెద్ద జడ్జి పదవులు చేశారు కాబట్టి డెఫినెట్గా ఈయన తప్పించి ఇంకెవరికి ఆ యొక్క అనుభవం ఉందంటే మనం ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఒక అతను ఆర్ఎస్ఎస్ అభ్యర్థి, ఇంకొక అతను ఇతను కాబట్టి డెఫినెట్గా ఈ రెడ్డి గారికి డెఫినెట్గా అనుభవం ఉంది, అతను మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, తెలంగాణలో మా పెద్దలు చెప్పడం జరిగింది, ఆంధ్రాలో మొత్తం ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీకి 7 ఉంటే టీడీపీకి 2, బీజేపీకి 2 ఉన్నాయి మేడం. వైఎస్ఆర్సీపీకి 7 ఉంటే అందులో దాదాపుగా 4 రెడ్డిలే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవుననుకున్నా కాదనుకున్నా కానీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యంగా ఎవరు సపోర్ట్ అంటే రెడ్డి కమ్యూనిటీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉండబట్టే ఆయన 2019లో ముఖ్యమంత్రి కావడానికి అవకాశం వచ్చింది. మరి ఈరోజు మీకున్న 7 రాజ్యసభ సీట్లు అక్కడ రెడ్లకి ఇచ్చి అక్కడ రెడ్డిని సాటిస్ఫై చేశారు. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో మీరు మీడియాలో వార్తలు చూసాం, సాక్షిలో వార్తలు చూసాం, అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు మద్దతు తెలపాలని అడగడం జరిగిందని మనం విన్నాం. సో అడగంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాత్రమే పిలిచారు, నాకు మాత్రమే ఫోన్ చేశారన్న రీతిలో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ స్టాండ్ ఒకటే, మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ గతంలో 2019 దగ్గర నుంచి కానీ 2014 దగ్గర నుంచి కానీ 2024 దగ్గర కానీ ఏ బిల్స్ పెట్టినా కానీ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ డేర్ అండ్ డాష్గా లేదు తెలుగు వ్యక్తి నిలబెట్టారు, ముఖ్యంగా మా రెడ్డి కమ్యూనిటీ అతను నిలబెట్టారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మాకు ఆ ప్రయారిటీ ఎక్కువ ఉంది లేదా మా తెలుగు వ్యక్తి ప్రయారిటీ ఎక్కువ ఉంది అని చెప్పి అని సపోర్ట్ చేసేంత డేర్ అండ్ డాష్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంకే సపోర్ట్ చేస్తే కేసులు మొత్తం రెడీగా ఉండి క్యూ కట్టి ఇదవుతారు తప్పించి సపోర్ట్ చేస్తారని మాకైతే నమ్మకం లేదు. ఎస్పెషల్లీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎన్డీఏ అభ్యర్థికి ఈరోజు బలంగా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకుంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా డెఫినెట్గా వాళ్ళ అభ్యర్థి నిలబెట్టి వాళ్ళు గెలిపిస్తారు. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో జాయిన్ కాలేదో వాళ్ళందరికీ ఫోన్ చేసి అడగడం జరిగింది. అదే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అడిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారంటే ముమ్మాటికి సపోర్ట్ చేస్తారు, అదైతే నేను పక్కాగా చెప్తున్నాను మేడం. ఇంకపోతే మా సోదరులు తెలంగాణ గురించి కూడా చెప్పడం జరిగింది. అట్లీస్ట్ అది ఇది కంపేర్ చేస్తే కాస్త కూస్తో తెలంగాణలో ఉన్న కేటీఆర్ బెటర్ అని మనం చెప్పగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు స్పెషల్ స్టేటస్ మాకు ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, లేదంటే మా పోలవరానికి ఇంత నిధులు ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం, లేదంటే మాకు ఇంత సపోర్ట్ చేయండి, మా రాష్ట్రానికి ఇంత సపోర్ట్ చేయండి, మా రాష్ట్రం మాకు ఇంపార్టెంట్. ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా పెద్ద మాకు ఇంపార్టెంట్ లేదులేండి, ఆడ ఇండియా కూటమి ఉన్నా ఎన్డీఏ కూటమి మాకు మా పార్టీకి ఒరిగింది ఏమి లేదు, మీరు మా రాష్ట్రానికి ఇంత సపోర్ట్ చేయండి, మేము ఇంత సపోర్ట్ చేస్తాం అని ఒక బహిరంగ ప్రకటన వదిలినా కానీ మనం ఆనందపడవచ్చు. కానీ అన్కండిషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో దుష్మన్ అక్కడనేమో దోస్తానంటున్నారా? అంతేకాదు మేడం, అంతేగా రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఇండియా కూటమితో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఆయన ఎవరైతే ఎంప్లాయీస్ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళకి మంచి పోస్టులు వస్తున్నాయి. అలాగే ఆయన గవర్నమెంట్ ఉన్న ఎవరైతే నామినేటెడ్ పోస్టులు అనుభవించదయ్యారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు చేయని వాళ్ళకి రాజ్యసభ సీట్లు వస్తున్నాయి, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి, వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఏదో సామెత దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కొంతమంది వ్యక్తులకైతే ఆ గవర్నమెంట్
గవర్నమెంట్లో పదవులు వస్తున్నాయి, ఈ గవర్నమెంట్లో పదవులు వస్తున్నాయి. నిజంగా కష్టపడే వ్యక్తులకి ఎవరికైతే పదవులు రావట్లా. నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు అన్కండిషనల్గా అయితే సపోర్ట్ చేయరు. అంటే బాబాయ్ కేసులు మిమ్మల్ని బయటకు వేసినందుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తా మీరు వాళ్ళకి ఓటేస్తున్నారా? లేదంటే సారా కేసులో ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా అరెస్ట్ చేయొద్దని చెప్పి మీరు సపోర్ట్ చేస్తా వాళ్ళకి సపోర్ట్ చేసి ఓటేస్తున్నారు? ఏ రీజన్లు, ఏం తాకట్టు పెట్టి, ఏంది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు ఏం తాకట్టు పెట్టి మీరు ఓటేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను మేడం. ఇంకపోతే గత చరిత్ర చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది అంటే చిన్నపిల్లగారిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ భావజాలాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం అదే. దానికోసం ఆయన పనిచేశారని చెప్పి మనం గతంలో మనం చూసాం. ఇలా వచ్చినప్పుడు కూడా ఒక పివి నరసింహారావు గారు ఒక తెలుగు వ్యక్తి ఒక ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి అయినప్పుడు, ఒక ఎంపీగా నిలబడితే అంత రైవల్రీ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక స్టాండ్ ఒక మాటతో చెప్పారు, మాకు కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి మేము వ్యతిరేకులమే, ఆ పార్టీ వేరు మా పార్టీ వేరు, మేము ఆ పార్టీకి వ్యతిరేకంగానే మా పార్టీ పుట్టిందని చెప్పి కూడా, కానీ తెలుగు వ్యక్తి ఇక్కడ ఒక అభ్యర్థిగా నిలబెట్టారు. సాధారణ ఎంపీ అయితే మేము అతని మీద నిలబెట్టేవాళ్ళమే, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి కాబట్టి మన తెలుగు వ్యక్తికి ప్రైమ్ మినిస్టర్ అవకాశం వచ్చినప్పుడు మనం అభ్యర్థి ఎందుకు నిలబెట్టాలి? మన తెలుగు వ్యక్తి కదా, మనకి ఎన్ని గొడవలు ఉండొచ్చు, తెలుగు వ్యక్తి కదా. సో అది ముఖ్యమంత్రి ఎంపీ పదవులు అయితే మనం పోటీ పడి, తెలుగు వ్యక్తుల యొక్క పోటీ ఉన్నప్పుడు మనం పోటీ పడి మనం ఫైట్ చేసుకోవచ్చు. కానీ మన తెలుగు వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఆయన అభ్యర్థికి నిలబెట్టి మనం గత చరిత్ర చూస్తాం. ఇప్పుడు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో ఆయన చెప్తారు, ఏమని చెప్తారంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం, తెలుగుదేశం పార్టీ తెలుగు యొక్క ఐక్యత కోసం, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళని ఎక్కడికో నిలబెట్టాలి, తెలుగు జాతి ఉన్నతి కోసం మేము తెలుగుదేశం పార్టీ పెట్టాం, దానికోసం ఫైట్ చేస్తాం, దానికోసం పోరాడుతాం అనడం జరిగింది. ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది. ఒక తెలుగు వ్యక్తి, ఒక క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, రాజ్యాంగం పట్ల మంచి అవగాహన వ్యక్తి ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నారు. ఒక అవకాశం వచ్చింది. మరి ఈరోజు మీరు స్టాండ్ ఏం తీసుకుంటున్నారు? మీ తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ కోసమే పుట్టిన పార్టీ, తెలుగు జాతీయ ఔన్నత్యం కోసమే పుట్టిన పార్టీ అని పదే చెప్తున్నారు కదా. ఈరోజు అలాంటి తెలుగు వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తే ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది కదా. మరి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? లేదు మీ ఎన్డీఏగా సపోర్ట్ చేస్తారా అని చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది మేడం. ఓకే.